మీరు టాల నుంచి అడ్డం తిరిగి గడ్డి మందు కొట్టారు. మీరు నాటు వేసుకుంటే చెల్లెలు నాయన ఆవిడదా నా ఎలా అవుతుందని దించనీ కోసం వచ్చిన. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉందండి చాలా రోజులు. సంగపల్లి ఆలయ సమస్య అరెకరం మా నాన్న మా అమ్మ చెల్లికి పెట్టిన మాట నిజమే. ఆమె అమ్ముతుంటే 12,000 నేను కొన్నది. 30 సంవత్సరాలు అవుతుంది. మీరు టాల నుంచి అడ్డం తిరిగి గడ్డి మందు కొట్టారు. మీరు నాటు వేసుకుంటే చెల్లెలే సొంత చెల్లెలు ఎవరు కాదు. గడ్డి మందు కొట్టారు. ఆ పేషెంట్ గురించి వచ్చా ఏమంటే దున్నుకోమన్నారు. నా పేరు కనసి రక్కమ్మ అండి. నాయన ఆవిడదా నా ఎలా అవుతుందని దించనీ కోసం వచ్చిన. ఈ ఎన్నాళ్ళు అయిందంటే 1.5 సంవత్సరం అయింది అని చెప్పిన. ఇంకంతేనయ్యా. ఏమన్నారమ్మా మా అమ్మాయి ఎడిపోయి నాకు గుర్తులేదు. అదే అధికారి దగ్గరికి అన్నారు ఆఫీస్కి పంపిస్తారంట. ఆ నుంచి ఇక్కడ పంపిస్తారు. ఏమంటే నీకు తొందరగానే పింఛన్ వచ్చిందని చెప్పారు. ఈ ఊరే సుందరయ్య కాలనీ మున్సిపాలిటీ అయింది కదా సుందరయ్య కాలనీ. అదే చెప్పిన పింఛనీ కోసమేనయ్యా. ఎవరు లేరయ్యా ఇవన్నీ అడగలేదు వారు. నాకెవరు ఈ అమ్మాయి ఎక్కతే ఇది తీసేస్తే ఇంకా కొండి పెట్టి వెళ్ళాక ఇక్కడ ఉంటుంది వచ్చి ఈ సంవత్సరం అవుతుంది. వాళ్ళు అంటాను ఇంక బాధ ఇంటికి బాధ రా అంటాడు. ఎట్టొచ్చాను మా అమ్మను వదిలిపెట్టి అని అంటుంది పిల్ల. వాళ్ళే కొద్దిగా చిత్తుకా తెల్లారికొచ్చి బతికెత్తారా ఎవరు లేరా ఒక్కతేనా ఎవరు లేరా చూసే వాళ్ళు చెప్పట్లు ముసలి ఉండడు. ఆయన కొద్దిగా తిరగాలి ఉండాలి. పిల్ల ఉంటేనే కొద్దిగా ఆధారం అదే లేదయ్యా నాకు అసలు అదే ఆధారం లేను. ఎప్పుడో ఆయన కాతికలు ఆయన ఇచ్చారు రానే రాలేదా పింఛన్ అసలు ఏమి లేదా పంప ఒక్కటే ఉంది. ఏ ఆఫీస్కో అన్నారు ఈ కాతికలు ఆడ పంపిస్తే నీకు తొందరగానే పింఛన్ వచ్చిందని చెప్పారు. అంతే చెప్పారు. ఉందని ఉంది నమ్మకం నాకు. మరి వచ్చిద్ది అన్నారు తొందరగానే వచ్చిద్దమ్మా అన్నారు. ఇప్పుడు పెట్టడమే. అంతకుముందు అన్ని కాగితాలు తెప్పించను పింఛను పెట్టిను రాలా తోటికి రాలా. పెట్టిన పెట్టాను కదా పెట్టించను 70 ఉంటుంది. వచ్చిన కారణం ఏంటంటేనండి మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉందండి చాలా రోజులు. 6వ వార్డు R&B గెస్ట్ హౌస్ ఆపోజిట్ రోడ్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. వర్షం వస్తే ఇళ్లకు నీళ్ళు రావటం, చెరువుల్లో పందులు ఎన్ని పండుకొని చాలా ఇబ్బందిగా ఉన్నదండి. అయితే దాని గురించి రిప్రజెంటేషన్ చేయడానికి ఎమ్మెల్యే గారికి పెట్టి లెటర్ ఇచ్చామండి. చాలా ఎమ్మెల్యే తీసుకొని పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. వచ్చి నేను ఫిజికల్గా చూసి త్వరగా చేస్తానని చెప్పారండి. అట్లా ఒక లైట్ కూడా లేదండి. స్ట్రీట్ లైట్ లేకపోవడం వల్ల ఏంటంటే నైట్ సీనియర్ సిటిజన్ కానీ ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ పాములు వచ్చి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారండి. అది కూడా రిప్రజెంటేషన్ చేశాను. 2 నేను తప్పకుండా చేస్తాము. పర్సనల్గా వచ్చి విజిట్ చేసి చేస్తామని చెప్పాము. వెరీ హ్యాపీ సార్. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు సార్. రిసీవింగ్ చాలా బాగుందండి. చాలా ఆప్యాయత తీసుకున్నారు, చూశారు. మళ్ళీ నా నెంబర్ రాసుకున్నారు. వచ్చి నేను ఫిజికల్గా వెరిఫై చేసి నేను చేస్తానని చెప్పారండి. చాలా సంతోషం అండి. మేము 6వ వార్డులో ముఖ్యంగా డ్రైన్ నిమిత్తమై రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఆల్రెడీ సంవత్సరం క్రితం కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇప్పటి వరకు అవ్వలేదు. ఏంటంటే మన మున్సిపల్ కమిషనర్ గారు నిధులు కొరత కారణంగా చేయలేకపోతున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు మన కమిషనర్ గారి సమక్షంలోనే ఆర్డీఓ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు నేను వచ్చి విజిట్ చేసి నేను దాన్ని పరిశీలించి వెంటనే తక్షణమే నేను పనులు చేపిస్తానని హామీ ఇచ్చారు. మరి అధికారులు ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు చక్కగా పాజిటివ్గా మా సమస్యను తీసుకున్నారు. పని జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే రెస్పాన్స్ మీరు సమస్య చెప్పేటప్పుడు ఆయన మీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా సాధారణంగా ఆ సమస్యని వారు స్వీకరించారు. మేము ఇచ్చినటువంటి పిటిషన్ని వాట్సాప్లో కూడా ఫోటో తీసుకున్నారు. వచ్చి నేను తప్పకుండా ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా రెస్పాండ్ ఇచ్చారు సార్. నమ్మకం ఉందా మీ సమస్య పరిష్కారం అవుతుంది త్వరలో అనేది? 100% ఎమ్మెల్యే గారి మీద మేము నమ్మకం ఉంచుతున్నాం. ఎమ్మెల్యే గారు పట్టుకున్నారంటే ఆ పని అయిపోద్దని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. 6వ వార్డుకి డ్రైను నిర్మాణం జరుగుతుంది ఒక 2-3 నెలల్లో అని చెప్పేసి మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అన్నారంటే చేస్తారని నమ్ముతున్నాం సార్. మాకండి కూల్చేస్తున్నారు. అక్కడ ఏరియా కూరగాయల మార్కెట్ సర్దార్ పేట బాపయ్య మార్కెట్
అది కూల్చేస్తున్నారు, మొత్తం కూల్చేసి చేపలు తీరేగా వాళ్ళకి నోటీసులో వీలేదు, అది కూడా తీసేసి వాళ్ళకి ఇచ్చే కాడ ఇచ్చేసేయండి, మాకు ఇచ్చానంటే వాళ్ళకి కూడా ఇచ్చేసుకోండి. మేము అది ఒక బార్ ఒక బట్టి ఒక బార్ ఒక పక్క వేయమంటున్నాం, అట్లా వేయమంటున్నాం. అది జరిగిన కలిసారు ఎమ్మెల్యే గారిని? కలవలా, ఇప్పుడు అందుకే వచ్చింది. నేను కలవలా, ఒక్కడిని నేను వ్యక్తిగతంగా వద్దు, పార్టీలో నలుగురిని కలుసుకొని వెళ్దాంలే అని అనుకున్నది. రాజుపేట తిరువురే మా పొలాలకు వెళ్ళే రోడ్డు బరీ అద్భుతంగా ఉందని సార్ని వెళ్ళి కలిసాము. పర్సనల్ ఇచ్చారు, చూసి రోడ్డు పోస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ఎప్పుడైనా కలిసినా ఎమ్మటనే స్పందించి ఏదో ఒక పని చేసి పెడతారు మాకు. మొన్న ఒడ్లు కాట వేసేటప్పుడు కూడా ఇలా ఉందంటే వచ్చారు, కలిశారు, బాగా చేసి పెట్టారు. బాగుంది, పని అవుతుంది నమ్మకం ఉందా? నాకు ఉందండి, ఉందబట్టే వచ్చామండి. మీరు కలిసారు, ఏ సమస్యలు కలిసారు, ఏంటి, ఏమన్నారండి, ఏం చేశారు? మీ పేరు చెప్పండి. బంకాయ వెంకటేష్ అండి. ఇంటికాడ ఇంటి తగ్గవండి, ఇంటి తగ్గ గిట్టి తగ్గవు మారిపో కాటిగా పొద్దాగల ఏదో ఒక కేసు. మా అబ్బాయి చిన్న జాబ్ చేస్తుంటే ఉద్యోగం తీయాలని గిట్టు తగ్గుది ఆడపిల్లల పెట్టి బాగా పొద్దాగల కేసులు పెడతాడు. ఈ సమస్యలు పెట్టి ఆడపిల్లల్ని స్టేషన్ తిప్పటం, కేసులు పెడతాడు. సార్కి చెప్పాను, ఎమ్మెల్యే గారు అన్నారు నేను చూసుకుంటా. ఎస్ఐ గారికి చెప్పారు, ప్రైవేట్ సెక్టర్ ఓపెన్ చేయమన్నారు. ఎందుకంటే ఆయన చేసి అందరికీ తెలిసింది, ఎస్ఐ గారికి తెలిసింది, సిఐ గారు చూశారు. సిఐ గారు కూడా వాళ్ళని కంప్లైంట్ బాగా అరిచారు. మాది మాయమిద్దరం ఒకటి సార్. సార్ మాకు ఇంటి దగ్గర పొలం ఉంది, అయితే గెట్టు బండ్ల కాడ గొడవ మేము కొలిపించి సర్వే చేయించుకుంటే మా బండలు బీకి పారేసి కొట్టి అన్నీ వాళ్ళ పిల్లవాళ్ళని అడ్డం పెట్టుకొని మా అబ్బాయి చిన్న జాబ్ చేస్తాడని నీ ఉద్యోగం చేయనిన్నారు, నిన్ను ఉద్యోగం చేసిన నాటికి నేను చూస్తా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఏది పడితే అది అనటం, మిమ్మల్ని ఉండనీయను, మిమ్మల్ని బతకనీయను అని చెప్పి మామేం దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇబ్బందులు పెడతాను సార్. కలిసింది సార్, మేము చూసుకుంటాం, మీకు కంప్లైంట్ పెట్టుకోండి అమ్మా, నన్ను పెట్టుకుంటాం అందించింది సార్. అవును సార్, చెప్పారండి. నా పేరు పెండం శ్రీనివాసరావు, విసన్నపేట. మాది భూమి విసన్నపేటలో మా తాతగారి దగ్గర నుంచి ఉంది. అది ఇప్పుడు మా పేరున పాస్బుక్ ఇవ్వడానికి అప్లై చేయడానికి వచ్చాను సార్. అప్లై చేయడానికి దీనికి సంబంధం ఏంటి? అప్లై చేయడం అంటే ఏందన్నా సమస్య ఏంటి? అది ఏం చెప్తారు? మీ పేరు చెప్పండి. అనుభవం. నా పేరు మురుగుల ప్రసాద్ అండి, విసన్నపేట మండలం. అది మా మామగారిది ల్యాండ్ సమస్య. అనుభవం దగ్గర నుంచి 45-50 సంవత్సరాల నుంచి ఆయన అనుభవంలోనే ఉంది. కానీ కంప్యూటర్లో ఎర్రర్ అని చూపిస్తుంది. ఇది పట్టదారు పాస్ పుస్తకానికి అప్లై చేస్తే ఎర్రర్ అని చూపిస్తుంది. ఆ సమస్య గురించి స్థానిక ఎంఆర్ఓ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. సంవత్సరం నుంచి అది జరుగుతుంది. అది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఇవాళ ఆర్డీఓ గారు దాని మీద మొత్తం చర్య తీసుకొని త్వరగా ఆయనకి పాస్బుక్ వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి కలెక్టర్ గారు రిపోర్ట్ రాశారు. మాకు అవుద్దని నమ్మకం వచ్చింది. ఎమ్మెల్యే గారిని కలిసారు కదా, మీరు చెప్పేటప్పుడు ఆయన మీరు రిసీవింగ్ ఎలా ఉంది? మీరు చెప్పే సమస్య రిసీవ్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. విషయం పూర్తిగా విన్నారు, అర్థం చేసుకొని దాని సమస్య ఏం చేయాలి, అది ఎవరితో మాట్లాడి చేపిస్తే అవుతుంది కూడా క్లారిటీగా ఆర్డీఓ గారితో మాట్లాడి కలెక్టర్ గారికి సంబంధించిన మొత్తం ఆయన సొంతంగా ఆయన ఫైల్ మీద రికార్డ్ చేసుకున్నారు, రాసుకొని అది కలెక్టర్ గారి దృష్టిలో మేము పెడతామని చెప్పి ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు మాకు. ఖచ్చితంగా వద్దని నమ్మకం ఉందని వచ్చింది. ఎందుకంటే సంవత్సరం బట్టి తీర్థంగా ఇవాళ కాస్త కదలికి వచ్చిందని మాకు అనిపించింది. ఖచ్చితంగా అది అవుద్దని మాకు నమ్మకం కలిగింది. నా పేరు చిలకా వెంకటలింగరాజు, వావిలాలలో గత 10th క్లాస్ స్కూల్ బిల్డింగ్ కోసం అర్జీ పెట్టాం. అక్కడ స్కూల్కు శాంక్షన్ అయింది. స్థలం లేదు. గవర్నమెంట్ స్థలం 2026లో కొంత 12 ఎకరాల స్థలం ఖరీదు చేసింది. దాంట్లో మాకు 2 ఎకరాలని స్కూల్ బిల్డింగ్ కోసం కేటాయించమని ఆర్డీఓ గారిని ఇంత పత్రం చేయడం జరిగింది. ఇబ్బంది అండి, అసలు 100% అయితే